దేశాన్ని నాశనం చేస్తున్నారు, దేశాన్ని అట్ట చేస్తున్నారు, ఎట్ట చేస్తున్నారు అనే మతోన్మాది ఒక్కడైనా వచ్చి ఒక ప్యాకెట్ అక్కడ పంచడం ఏమైనా కనపడిందా? అనాథాశ్రమాలు అలాంటి వాళ్ళు ఏదన్నా చేయటమే తప్ప, లేకపోతే ఏదన్నా ట్రస్టులు సొసైటీలు వాళ్ళు చేయటమే తప్ప. ఓకేనా? మొన్న ఒక పెద్ద ఆయన అంటాడు, పెద్ద ఆయన కాదులే, పెద్ద వయసులో ఉండ పిల్లోడు, సంఖలో పిల్లోడు. ఓకేనా? పేరుకేమో తలకాయ ఇంతలా ఉంది, దాని మీద జుట్టు కూడా లేదు. మళ్ళా తలకాయ ఇంతలా ఉంది, వయసు పెరిగింది, బుర్ర పెరగల. నువ్వు మాట్లాడాల్సింది ఎవరిని మాట్లాడాల్సి వస్తే ఎవరిని మాట్లాడాలి తెలుసా? అయ్యా మతోన్మాదులారా, మీరు తెగ చించుకున్నారు కదా, దేశాన్ని నాశనం చేస్తున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు, మత ఉన్మాదంతో మీరు మన దేశాన్ని మీ మతంకి వెళ్ళి మార్చుకుంటున్నారని చెప్పని మమ్మల్ని తిడుతున్నారుగా. ఏరి తిట్టే మహానుభావులు ఏరి, ఆ మేధావులు ఏరి ఎక్కడున్నారు? ఆపదలో ఉండవాడిని ఆదుకోకుండా మా దేశం నాశనం చేస్తున్నామని ఎట్ట చెబుతావు? ఇది ఏదైనా ఉంటే ఇదిగో ప్రజల్ని ఆదుకొని తీసుకెళ్ళి, చేతిలో ఉన్నదేదో తులమో పొలమో తీసుకెళ్ళి తమకు కలిగిన కష్టార్జితంలో నుంచి బీదలని ఆదుకున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది క్రైస్తవులే ఉన్నారు. ఏ కులం చూడలా, ఏ మతం చూడలా, ఏ ఫోటో పెట్టుకున్నారో చూడలా. వాళ్ళు ఏదో ఆ బొమ్మ ఏదో పెట్టుకోవాలని చెప్పి పందిరేసుకున్నారు. అయినా వాళ్ళ దగ్గర కూడా పోయి ఇచ్చాము, అమ్మా ఇదిగో తీసుకోండి. ఆపదలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు. అవునా? కానీ వాళ్ళని మాట్లాడరు. మన వాళ్ళకి కూడా మైండ్ పోయింది. అందుకే చెబుతున్నా, వయసు ఏం పెద్దది, బుర్ర ఏమన్నా పిల్ల మైండ్. ఇప్పుడు మనము ఏదో తీసుకెళ్ళి పంచిన తర్వాత ఏదన్నా ఎదుటి వాళ్ళు కూడా కొంతమంది ప్రోత్సహించబడతారని చెప్పని ఇది చేసామనుకో. ఇప్పుడు అన్న చెప్పినాక అన్నయ్య పంపించాడు, తర్వాత ఇంకొక అన్న వెళ్ళాడు, తర్వాత ఇంకొక అన్న వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ అన్నయ్య 4వ సారి మళ్ళా పంపించాడు. ఓకేనా? మళ్ళీ నిన్న కూడా 5వ విడతగా మళ్ళీ పోయినట్టుండారు. ఇట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రేరేపించబడి నేను కూడా ఏదన్నా భోజనం ఏర్పాటు చేసుకొని వెళ్దామని నేను చెప్పి అనుకుని ఒప్పిచారుల నుంచి వచ్చా. వాళ్ళకి భోజనానికి కొంచెం పర్లేదులే, కానీ కట్టుకోవడానికి వస్త్రాలు కానీ ఇలాంటివి కొంచెం దుప్పట్లు అలాంటివి ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళందరూ చేస్తంటే చూస్తే నాకు ఆ మనసు పుట్టిందా, లేకపోతే చూడకుండా కూడా పుట్టిద్దా? అంతేగా. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు, మీరందరూ ఇటు మళ్ళీ కూర్చొని వింటా ఉంటారు. ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చారనికి ఏం చేస్తారు? మీ ఇళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా వచ్చి పిలవటానికి వచ్చి కూడా ఆడకు వచ్చినోడు పక్కన ఆగిపోతాడు. ఎందుకు తెలుసా? అమ్మో వీళ్ళందరూ కలిసి మాటలు వింటున్నారు దేవుని వాక్యము, మనం ఎట్లా పోతాము అని గంటగా. అంటే ఒకళ్ళని చూసి మరొకళ్ళు జాగ్రత్త పడతారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రేరేపించబడతారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ప్రోత్సహించబడతారు. ఆ ప్రోత్సాహం దాని కొరకు ఫోటోలు పెడితే ఆ మైండ్ పోయిన ఆయన అంటాడు, కోడి పావులను జుట్టు ముప్పావాలంట. అరే అసలు నీకు బుర్ర ఉందా? నువ్వు మనిషివేనా? నువ్వు సేవకుడివేనా? అసలు సేవకుడి లెక్కలో నిన్ను నెట్టేయాలి, నాకు అర్థం కాల. ఎట్లా లెక్కేస్తా నిన్ను? నువ్వు అసలు మనిషివేనా నేను అడుగుతున్నాను. మనిషి రూపంలో ఉండాలి, అయితే ఇంకొక ఏదన్నా జంతువా అనాలనిపించింది. నేను ఎందుకంటానులే, చెబుతున్నా. ప్రోత్సహింపు కొరకు ఒకవేళ చేశారనుకో, చేసిన దాన్ని ఫోటో పెట్టారు, చూస్తారు, ఇంకొకళ్ళు ప్రోత్సహించబడతారు, ఇంకొకళ్ళు పోతారా లేదా? అది తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు అడగాల్సింది ఏడ కాదు. ఆల్రెడీ చేసేవాళ్ళని అడగవలసిన అవసరం లేదు. చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు, వాళ్ళ ఓపిక కొంది శక్తి కొంది చేస్తున్నారు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి
మనకిచ్చిన ఆత్మీయ నాయకుడు దైవజనుడు ఏం సామాన్యమైన స్థాయి ఏం లేదు. దేవుడు ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు. ఆయన పోవాల్సిన అవసరంలా. కానీ ఆయనకున్నది ఏంటంటే, ఆయన ఏదో జనం ఎగడబడి ఇబ్బంది పడతామని ఎల్లడు, కానీ లేకపోతే అసలు ఆయన మనసు ఏంటంటే, ఏదన్నా చేయాలంటే ముందు పరిగెత్తి చిన్నపిల్లోడు మనస్తత్వంలో గబగబ వెళ్ళి హెల్ప్ చేయడానికి ఆయన చాలా సంతోషంగా వెళ్తాడు. మేమే అన్నా వద్దులే అన్నా, మీరు వద్దులే అన్నా, మేమున్నా వెళ్తామని చెప్పని అన్నోళ్ళు కానీ మేము ఎవరో ఒకళ్ళు వద్దులే అన్నా, అయినా ఊరుకోవాలి. ఆయన అంత నీళ్ళల్లో వచ్చాడు, వచ్చి నీళ్ళల్లో తిరిగి ఇల్లు తిరిగి చీకట్లో సైతం. మళ్ళీ ఏదో కసిన పంచి ఫోజులు ఇచ్చి రావటం కాదు, ఆఖరి ప్యాకెట్తో సహా అయిపోయిందాక మా మధ్యలోనే ఉండి మాతో పాటే తీసుకొని ఇంటింటికి తిరిగి ఇచ్చి అంతా అయిపోయి మేమందరం ఒక చోటకి చేరిన తర్వాత, ఓకేనా అందరూ వచ్చారా చూసుకున్నారా అని జాగ్రత్తలన్నీ చెప్పి చూసుకున్న తర్వాత ఎక్కి అప్పుడు బయలుదేరి అందరం కలిసి వచ్చాం. నువ్వు అడగాల్సింది ఎవరిని? మతోన్మాదులను అడుగు. అరే మీరేందిరా, ఏం మడుసులు రా, మతం మారుతున్నారు అంటున్నారు, మతం మార్చేవాళ్ళం అయితే ఇట్లా ఎందుకు రా, కుల మత భేదం లేకుండా హెల్ప్ ఎట్ చేస్తాం రా, నీకు బుర్ర ఉందా అని అడుగు. మతోన్మాదులు కొంతమంది కౌంటర్ల మీద కౌంటర్లు పెడుతున్నారే, అలాంటి వాళ్ళని అడుగు. నిలది, నీకు చేతనైతే దద్దమ్మ అనాలనిపించింది అనాలే. నిలదీయాల్సింది వాళ్ళని కదా. ఇంకా ఆ ఫోటోని చూపించేదిగో పలానా సహోదరులు తీసుకెళ్ళారు, మీరు కూడా తీసుకెళ్ళండి, మన వంతు మనం సాయం చేద్దాము అని చెప్పని పెట్టు. ఆ సమయం ఏదో దానికి కేటాయించు, నీకు ఏదన్నా బహుమానం వచ్చింది. ఫోటో పెట్టినందుకు దానికి ఎదురుగా నువ్వు ఫోటోలు పెట్టారని చెప్పి దానికి కౌంటర్ పెట్టేవానికి నీకేం వచ్చింది? మైండ్ పోయిన పిల్లోడా? ప్రోత్సాహమా కదా.